ఐయుఐ అంటే ఏంటి? ఐయుఐ అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. సో, ఎవరికి చేస్తాం అండ్ ఎలా చేద్దామని తెలుసుకుందాం. సో, మేల్ పరంగా చూసామనుకోండి మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ అంటే కౌంట్‌లో డబ్ల్యూహెచ్ఓ స్టాండర్డ్ ప్రకారం మైల్డ్ మేల్ మొటిలిటీ ఇష్యూస్ ఉన్న అలాంటి వాళ్ళకి చేసుకోవచ్చు. అండ్ ఎజాక్యులేటెడ్ డిస్ఫంక్షన్స్ ఉన్న వాళ్ళకి కూడా చేసుకోవచ్చు. ఫీమేల్ పరంగా చూసుకున్నామనుకోండి అమ్మాయిలు ఏంటంటే న్యాచురల్‌గా 3, 4 సైకిల్స్ ట్రై చేసి అండ్ కొంచెం మైల్డ్ ఎండోమెట్రియోసిస్ ఉన్న అండ్ అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి మనకు ఐయుఐ అనేది యూజ్ అవుతుంటుంది. సో, ఐయుఐ అనేది ఎలా చేస్తాం? సో, అమ్మాయిని డే 2 రోజు పీరియడ్ వచ్చిన డే 2 రోజు పిలిచి ఒకసారి చెక్ చేసుకుంటాం స్కాన్‌లో. ఫాలికల్ అనేది ఎలా ఉన్నాయి, అంతా ఎలా ఉందని చూసుకున్న తర్వాత మనము టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇస్తాము. ఇచ్చాక మధ్యలో స్కాన్స్ చేసుకుంటాం. స్కాన్స్‌లో చూసుకున్న తర్వాత ఫాలికల్ అనేది 18 రావాలి. ఫాలికల్ అనేది వన్స్ 18 వచ్చిందనుకో దాంట్లో ఉన్న ఎగ్ అనేది మెచ్యూర్ ఉంటుందన్నమాట. సో, ట్రిగ్గర్ షాట్ అనేది ఇస్తాం. ట్రిగ్గర్ షాట్ ఇచ్చాక ఒక డే వదిలేసి మనం నెక్స్ట్ డే పిలుస్తాం. పిలిచాక తర్వాత మనం ఒకసారి మనం స్కాన్‌లో చెక్ చేసి చూస్తాం. ఫాలికల్ అనేది రప్చర్ అయిందా లేదా? సో, ఫాలికల్ రప్చర్ అయిన తర్వాత మనము హస్బెండ్‌ని శాంపుల్ ఇమ్మని చెప్తాము. శాంపుల్ అనేది మనము ల్యాబ్‌లో ప్రాసెస్ అయ్యాక 1, 1½ అవర్ మొటిలిటీ అనేది కొంచెం పెంచి డర్ట్ అనేది తీసాక ప్రాసెస్ అయ్యాక ఒక చిన్న గొట్టం లాంటి దాంట్లో తీసుకొని అమ్మాయికి ఎక్కిస్తాం. తర్వాత ప్రెగ్నెన్సీ సపోర్ట్ మెడిసిన్ లైక్ ప్రొజెస్ట్రాన్స్ అనేది ఒక 15 డేస్ ఇస్తాం. 15 డేస్ ఇచ్చాక మనం ఒక డేట్ ఇస్తాం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోమని. సో, దీనిలో చేయడం వల్ల మనకు ఒక్క సైకిల్ ఐయుఐ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది 15-20% ఉంటుంది. సో, అట్లా మనం ఒక 3 సైకిల్స్ అట్లా ఐయుఐ ట్రై చేసుకోవచ్చు. థాంక్ యూ.